ఆయన నీ ప్రార్థన తోసేశాడా? దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక. దేవుడేమంటున్నాడంటే, మీరు చేసే ప్రార్థన నా వద్దకు వస్తే వినకుండా పోవటానికి నా చెవులకు మందం లేదు, మీరడిగిన వాటిని చేయలేకపోవడానికి నా చేతులకు కొరచలేదు. అసలు విషయం ఏమిటంటే, మీరు చేసిన పాపములతో దోషములతో నాకు మీకు మధ్య మీరే అడ్డుగోడ కట్టేసుకున్నారు. అటువంటప్పుడు నీ ప్రార్థనని నేనెలా వినగలను? మీరు చేసే ప్రార్థన నాకు ధూపము, చేతులెత్తి మీరు చేసే స్తుతి నాకు నైవేద్యము. ఇవి నాకు చాలా ఇష్టం. అటువంటప్పుడు నేను వీటిని తోసేస్తానా? నా కృపను మీకు చూపకుండా తొలగిస్తానా అని దేవుడు అంటున్నాడు. అవును, దేవునికి మనకు మధ్యలో అడ్డముగా ఏమి లేకపోతే ఆయన మన ప్రార్థనను తోసేయక ఖచ్చితంగా వింటాడు. ప్రార్థన. తండ్రి, మీకు మాకు మధ్యలో అడ్డముగా ఉన్న ప్రతి దానిని మా నుంచి తొలగించి మేము చేసే ప్రతి ప్రార్థన నీ వద్దకు చేరినట్లు మార్గాలను సరళం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాం తండ్రి. ఆమేన్.